17వ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వ ఉపదేశం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానం చెబుతున్నాను విను. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవిస్తున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. కర్మధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మ కర్మకు సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును నహంకారంగా ఆవరించి వ్యవహరిస్తున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరంగా చెప్పబడి నా వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునికి అంగీరసుడిట్లనెను. నీ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అను చెప్పబడు ఈ జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దం. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద రూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదుల అన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదుల కూడా నామరూపములతో నుండి నశించినవేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి అందును నేను, నాది అను వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుము. ఇనుము సూదంటురాయిని అంటుపెట్టుకొని తిరుగునటువంటి శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అది ఏ ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్ర పోయితిని, సుఖంగా ఉంది అనుకొనున్నదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లనే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారపుత్రాదులు ఇష్టమగుచున్నాయి. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు జిజ్ఞాస ద్విగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును.
ఈ రీతిగా సర్వజ్ఞానత్వాది ధర్మములను వదిలివేయక సచ్చిదానంద రూపమొకటియే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్ష్యము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమై పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఈ కుండను జూసి అది మట్టితో చేసినదనియే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఈ దేహ అంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవుల కర్మఫలమనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తుగలవాడై గురు శుశ్రూష నునర్చి సంసార బంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలయును. మంచి పనులు తలంచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుము. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన పొందును. మంచి పనులు గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణం సమాప్తం.